ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం మనం ఈ వీడియోలో. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒక 500 లైక్స్ టార్గెట్ నాకైనా, మా టీమ్‌కైనా చాలా బలం మీరిచ్చే లైక్. సో, వీడియో చూస్తాం. కంటిన్యూ చేయండి. ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. రష్యా, యుక్రెయిన్ యుద్ధం మొదలైనటువంటి టైంలో మీకు గనక గుర్తుంటే, మీరు జాగ్రత్తగా దానికి సంబంధించి గమనిస్తే సహజంగా భారతదేశము రష్యాకి మిత్రుడు కాబట్టి ఎప్పటినుంచో కూడా దశాబ్దాల నుంచి సంబంధం ఉంది కాబట్టి భారతదేశం రష్యాని ఔట్‌రైట్‌గా సమర్థిస్తుందని చాలామంది భావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ పని చేయలేదు. రష్యాని 100కి 100 పాళ్ళు సమర్థించలేదు. పైగా ఇది యుద్ధం సమయం గాదు. ఇది మంచి సమయము, పీస్ సమయం అని చెప్పి కూడా ఆయన ఓపెన్‌గా చెప్పారు నరేంద్ర మోడీ. రష్యా పక్షాన నిలబడిన పరిస్థితి లేదు. అలాగని అమెరికా పక్షాన నిలబడ్డారా అంటే అది కూడా లేదు. అమెరికా పక్షాన కూడా నిలబడలేదు. ఈ మధ్య కాలంలో అమెరికాతో మనకు సత్సంబంధాలు పెరుగుతున్నాయి కాబట్టి, అమెరికా పక్షాన కూడా నిలబడలేదు నరేంద్ర మోడీ. కూటమి దేశాలు అవి చేస్తున్నటువంటి సహాయం యుక్రెయిన్‌కి వీటి విషయంలో కూడా పూర్తి న్యూట్రల్ ధోరణిని నరేంద్ర మోడీ అవలంబించారు. చాలా మంది విదేశీ వ్యవహారాల నిపుణులు అందరూ గూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పక్కన లేకపోవడం, రష్యా పక్కన లేకపోవడం, యుక్రెయిన్ పక్కన లేకపోవడం ఇవన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు. ఏదో పక్షానికి ఉండాల్సిందనే వాదన వెలిబుచ్చారు. మోడీని క్రిటిసైజ్ కూడా చేశారు. కానీ మోడీ రష్యా వైపు ఉండకుండానే ఓపెన్‌గా రష్యాకి సమర్థన మద్దతునివ్వకుండానే రష్యాకి సహాయం చేశారు. 2 రకాలుగా. ఒకటి ఆహ్, రష్యాకి సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ వ్యాపార వాణిజ్యాలకు సంబంధించి రూబుల్ ట్రేడ్ అంటే రష్యాని ఆర్థికంగా దిగ్బంధనం చేయాలన్న అమెరికా ప్రయత్నాన్ని వమ్ము చూస్తూ రూబుల్ ట్రేడ్‌ని మొదలుపెట్టడం వల్ల రష్యా యుద్ధం తర్వాత గతం కన్నా ఎక్కువ బలోపేతమైంది. ఆర్థికంగా శక్తివంతమైన దేశమైంది. రెండోది రష్యా నుంచి ఆయిల్‌ని కొనుగోలు చేశారు. ఈ ఆయిల్ కొనుగోలు రష్యా తక్కువ ధరకు అమ్మింది. ఆ టైంలో రష్యాకి డబ్బు అవసరం కాబట్టి ఈ కొనుగోలు భారతదేశం చేసింది. ఇండియా న్యూట్రల్‌గా ఉన్న కారణంగా అమెరికా కొద్దిగా అభ్యంతరాలు వ్యక్తం చేసినా పెద్దగా ఏమీ చేయలేకపోయింది. రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి ఆయిల్‌ని కొద్దిగా శుద్ధీకరించి యూరోప్‌కి అమ్మారు. అంటే యూరోప్‌కి, రష్యాకి సంబంధించినటువంటి చమురు చాలా అవసరం కాబట్టి చలికాలంలో రష్యాకి సంబంధించిన డైరెక్ట్‌గా రష్యాది కాబట్టి ఇండియా నుంచి అదే చమురును కొనుగోలు చేశారు. అదే ఇంధనాన్ని కొనుగోలు చేశారు. పర్యవసానంగా భారతదేశానికి 2 లాభాలు జరిగాయి. ఒకటి భారతదేశం యొక్క ఆయిల్ రిజర్వ్స్ పెరిగాయి. రెండోది భారతదేశానికి సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్యం యొక్క ఆర్థిక ఆదాయం కూడా పెరిగింది. మూడోది రష్యా పక్షాన లేని కారణంగా అమెరికన్ ప్రభుత్వము రష్యా నుంచి S-400 యాంటీ మిస్సైల్ సిస్టమ్‌ని కొనుగోలు చేస్తూ అభ్యంతరం వ్యక్తం అవ్వలేదు. మా దగ్గర ఉన్నటువంటి వేరే దేశాల నుంచి కొనాలని చెప్పినప్పటికీ కూడా భారతదేశం యుద్ధంలో న్యూట్రల్‌గా ఉన్న కారణంగా ఈ నిబంధనలన్నీ కూడా శత్రు దేశాల నుంచి వస్తువులు కొనుగోలు చేసే దేశాల మీద వేసేటువంటి టాక్స్ యాక్ట్ అని ఉంటుంది. ఆ నిబంధనల్ని భారత్ కోసం సడలించి భారత్ S-400 సిస్టమ్స్‌ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని తీసుకొచ్చింది. అవి ఈసారి యుద్ధంలో ఎలా ఉపయోగపడ్డాయో ప్రపంచం చూసింది. సో, పాకిస్తాన్ పంపినటువంటి డ్రోన్స్ గాని, మిసైల్‌లు గాని, విమానాలు గాని అవన్నీ కూడా భారతదేశ భూభాగంలోకి గగనతలంలోకి ఎంటర్ అయ్యే లోపే ఆ టార్గెట్‌లకి తగలలేదు. మొత్తం కూడా గగనతలంలోనే ధ్వంసమైపోయాయి. ఈ రకంగా రష్యా పక్షాన ఉండకుండా రష్యాతో చెలిమి చేయడం ద్వారా అమెరికా మైత్రిని కూడా కాపాడుకుంటూ రావడం అనే విషయంలో దేశానికి ఆర్థిక దన్ను, అలాగే రూబుల్ ట్రేడ్ పెంచడం, అట్లాగే ఆయిల్ రిజర్వ్స్ పెంచడం వీటన్నిటిని మించి S-400 సిస్టమ్స్‌ని కొనుగోలు చేయడం ఈ లాభాలు జరిగాయి 4 గూడా. ఈరోజు ఈ 3 ఏళ్ల యుద్ధం తర్వాత రష్యా అండ్ యుక్రెయిన్ 2 కూడా భారత్ మిత్రుడుగానే భావిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపగలిగితే భారతదేశం యొక్క జోక్యమే ఆపగలుగుతుందని ఓపెన్‌గా చెప్తున్నాయి ఆ 2. అమెరికా గూడా మన పట్ల వైరాన్ని చూపలేని పరిస్థితి. యుక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని విమర్శించిన వాళ్ళందరూ కూడా భారతదేశం యొక్క నాయకుడైన భారత ప్రభుత్వ అధినేతైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క దూరదృష్టిని ఈ రోజు కూడా వాళ్ళు ప్రశంసిస్తున్నారు. S-400 సిస్టమ్స్ ఎంత బాగా పనిచేసాయి, ఎఫెక్టివ్‌గా పనిచేసాయని కనిపించింది. అదే సమయంలో రష్యా, ఫ్రాన్స్ వంటి ఆధారపడకుండా ఆత్మనిర్భర్ మేక్ ఇన్ ఇండియా భారత్ ఆధారంగా డ్రోన్ సిస్టమ్ గావచ్చు, రకరకాల ఆయుధాలను డెవలప్ చేయడం ద్వారా ఆత్మనిర్భర స్వావలంబిత భారత్‌ని పాకిస్తాన్ యుద్ధంలో దెబ్బ కొట్టగలిగింది. అమెరికన్ ఆయుధాల అవసరమే లేకుండా పాకిస్తాన్‌ని కొట్టగలగడం అనేది ఒక రకంగా అంతర్జాతీయ సముదాయాన్ని, ప్రపంచాల సముదాయాన్ని షాక్ చేసింది. ఇప్పుడు అన్ని దేశాలు గూడా బ్రహ్మోస్‌ని కొనుగోలు చేసే విషయంలో గాని, భారతదేశం యొక్క మిసైల్ టెక్నాలజీ విషయంలో గాని చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి అన్ని దేశాలతో సత్సంబంధాలు ఉంటూనే స్వావలంబన పెంచుకోవడం అనేది చాణక్య నీతి. ఈ చాణక్య నీతిని చాలా సఫలతాపూర్వకంగా షార్ప్ ఫార్ములా అంటారు చాణక్య నీతిలో దీన్ని. 5 అంటే 5 రోజుల యుద్ధంలో, యుద్ధం కాని యుద్ధంలో, యుద్ధంగా ప్రకటించని యుద్ధంలో పహల్గామ్ సంఘటన తర్వాత ఉగ్రవాద శిబిరాల తర్వాత దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ఆగిపోయి ఉండుంటే అసలు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. పాకిస్తాన్ డ్రోన్ దాడి చేయడము, పాకిస్తాన్ రకరకాల విమానాల దాడులు చేయడం, వాటికి మనం తిప్పికొట్టడం, పాకిస్తాన్ నుంచి దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో మనం పాకిస్తాన్ యొక్క ఎయిర్ అసెట్స్‌ని ధ్వంసం చేయడం, పాకిస్తాన్ యొక్క మొత్తం మిలిటరీ అసెట్స్‌లో 20% అసెట్స్‌ని మనం కేవలం 5 అంటే 5 రోజుల్లో ధ్వంసం చేయగలిగాం. ఈరోజు భారతదేశం తన పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ పాకిస్తాన్‌తో మాట్లాడగలుగుతోంది. అమెరికా జోక్యం లేకుండా తన యొక్క ఆత్మ నిర్భర స్వావలంబిత విదేశాంగ
రాజ్యాంగ విధానాన్ని అమలు చేయగలుగుతోంది. మొదట్లో కొన్ని సందేహాలొచ్చినా గూడా భారత్ స్వతంత్ర విధానాన్ని అవలంబిస్తోందన్న విషయం ఇప్పుడు బయటపడి ఇదంతా గూడా చాణక్య షార్ప్ ఫార్ములాని నరేంద్ర మోడీ ఫాలో అయ్యారు. అందువల్ల ఇదంతా వర్కౌట్ అయిందని ఆయన్ని అభిమానించేవారంటున్నారు.